పలమనేరు పట్టణం లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న శశిప్రకాష్ అనే ఉపాధ్యాయుడు ఇంట్లో శనివారం రాత్రి దొంగతనం జరిగిందని బాధితులు మాట్లాడుతూ గత శనివారం ఇంటిని లాక్ చేసుకుని ఊరెళ్లడం జరిగింది. దొంగలు పడి సుమారు 12 లక్షల రూపాయల విలువ చేసే గోల్డ్, 2 లక్షల నగదును దోచుకెళ్లారు. విలువైన పట్టు చీరలను మరింకేమీ పట్టుకెళ్లలేదన్నారు. మేము పెంచుకుంటున్న కుక్క మాతో పాటు తీసుకువెళ్లిపోవడం వల్లనే ఈ దొంగతనం జరిగినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ స్వర్ణతేజ తన సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఆమె మాట్లాడుతూ దొంగతనం జరిగిన తీరును పరిశీలించడం జరిగింది. చిత్తూరు నుండి క్లూజ్ టీమ్ ని పిలిపించి విచారణ ప్రారంభిస్తున్నాం. మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తామన్నారు. గతంలో టీడీపీ నేతలు ఆర్వి బాలాజీ, రామ్మూర్తి నాయుడు ఇళ్లలో జరిగిన దొంగతనాల్లో పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. వారం రోజుల క్రితం మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న ఇంట్లో సైతం భారీ ఎత్తున దొంగతనం జరిగింది. టీడీపీ బడా నేతల ఇళ్లలోనే చోరీలు జరగడం పరిపాటిగా మారింది అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా టీచర్ల ఇళ్లను దొంగతనాలు చేసడం టార్గెట్ చేయడంతో పలువురు టీచర్లతో సహా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు ఎవరైనా ఇంటిని లాక్ చేసుకుని ఊర్లకు వెళ్లేవారో తమకు తెలియజేస్తే నిఘా పెడతామని ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా కొంతమంది పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఏది ఏమైనా పలమనేరు నియోజకవర్గ పరిధిలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. టార్గెట్ మొత్తం గోల్డ్ కోసమే వచ్చినారు. 2 బీరువాలు ఎతకడం కూడా గోల్డ్ కోసమే తీశారు. గోల్డ్ అమౌంట్ కోసమే వచ్చినట్టున్నారు. ఇంకా వేరే ఏం టచ్ చేసినట్లేదు. వాళ్ళు శారీస్ అంతా అట్లే ఉన్నాయి. కాస్ట్లీ శారీస్, పట్టు చీర. ఇంకా టీచర్లు చెప్పాలని ఆడంబరంగా తీస్తారు కదా, వాటిని ఏం టచ్ చేయలేదు. ఓన్లీ వాళ్ళు గోల్డ్, క్యాష్ ఇదే టార్గెట్ చేశారు. ఇంకోటి ఏంది, మెయిన్ డాగ్లు ఏంది చూసినారు. ఎప్పుడు రెగ్యులర్గా డాగ్ ఇక్కడ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఫుడ్ పెట్టే వాళ్ళు లేరనే మేము ఇంటికి తీసుకొని వెళ్ళాం సార్. ఇక్కడ డాగ్ కూడా మీరు ఊరికి తీసుకెళ్ళిపోయారు? ప్రతిసారి డాగ్ ఉంటుంది. ఈసారి తీసుకొని వచ్చారు. ఈసారి మామూలుగా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు ఉంటారని మేము ఎవరిని హెల్ప్ అడగలేదు సార్. ఈసారి మాత్రం కుక్క లేని దానివల్లే మెయిన్. అది ఉంటే ఎవరిని రానిచ్చుండదు, ఇంత జరుగుండదు. పక్కగా నేను ఇంత ముందుగా వచ్చాను మేడం, రేణిగుంట నుంచి. అప్పుడే వచ్చేసాను. ఇది కూడా ఏదో సర్దు ఉంటారు సార్. ఇది కూడా ఏదో సర్దుకో ఉండదు. ఇది డబుల్ లాక్ కదమ్మా? అవును మేడం. ఈ సిస్టమ్ లాక్, ఈ సిస్టమ్ అంటే ఉంది. మొత్తం వచ్చేసింది మేడం. ఇక్కడ మొత్తం స్కూల్తో పాటు బయట తెంపుకొని వచ్చేది. ఇది కూడా సిల్వరే. 40 గ్రామ్స్ మేడం. మిగతా బ్యాంక్ లో ఉన్నాయి మేడం. మిగతా ఏమేమి ప్రాబ్లం అండి? 3 లాంగ్ చైన్, ఒకటి చైన్, ఇట్లాంటి చైన్ మేడం. మామూలుగా ఇంటికి వేసుకుంటా ఉంటాము చైన్. 2 బ్యాంగిల్స్ మేడం, 4 సవరాలు. 2 గాజులు, 4 సవరాలు. చైన్ అవుతుంది మేడం. చైన్ 3 సవరాలు మేడం. మిగతా గోల్డ్ అంతా బ్యాంక్ లో ఉంది. అంతే మేడం. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి 112 కాల్ వచ్చింది మాకు. కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము. విషయం ఏంటంటే రేఖ అనే ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె లాస్ట్ సండే హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి. మళ్ళీ ఈరోజు పని ఆమె చెప్తే ఇల్లంతా ఓపెన్ అయిందని, చిందరబందరని ఈమె వచ్చి చెక్ చేసుకుంది. వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది. మేము క్లూజ్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాం. చెప్పండి. నాన్నకి హెల్త్ బాగాలేకుండా మా నేటివ్ రేణిగుంట సార్. సో మేము పోయిన సాటర్డే వెళ్ళాము. ఈ రోజు రావాల్సింది కానీ వచ్చి మా పని ఆమె వచ్చి మార్నింగ్ వచ్చి చూస్తే తలుపులంతా తెరిచేసి ఉన్నారు. గేట్ అయితే గేట్ లాక్లో ఉంది. మొత్తం నా బెడ్రూము, సార్ బెడ్రూము, మొత్తం బెడ్రూమ్ టార్గెట్ చేసుకున్నారు సార్. జ్యువెలరీ ఉండింది. మా హస్బెండ్కి తెలిసిన కొద్దిగా అమౌంట్ ఉంటే 2 lakhs దాకా పెట్టాను. సో గోల్డ్ ఒక 100 grams పోయింది సార్. చైన్, లాంగ్ చైను, గాజులు ఒక ఇది. మిగతా అంతా నేను వేసుకొని వెళ్ళిపోయాను. సిల్వర్ ఏదో కొద్దిగా నెక్ ఇవి ఉన్నాయి అంతే సార్. సుమారుగా ఎంత పోయిండొచ్చు? అప్రాక్సిమేట్ 100 grams గోల్డ్ పోయింది సార్. సిల్వర్ తక్కువే. క్యాష్ మేడం? క్యాష్ 2 lakhs ఉంటుంది సార్. అది నా చీరలో పెట్టాను. అందు వెళ్ళే
పనామ వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియలేదు. పనామ రెగ్యులర్గా డైలీ వచ్చి చెట్లకు నీళ్ళు పోసి నేను డైలీ చూసుకోమని చెప్తాను. బట్ నేను ఇక్కడ టీఎస్ అగ్రహారంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ దొడ్డిపల్లి సార్, జాబ్ రీత్యా ఇక్కడ ఉన్నాము. నేటివ్ రేణిగుంట సార్ మాది. అదే సార్ పరిస్థితి. మీరు ఎన్ని రోజులు మేడం సార్ పోయిన సాటర్డే వెళ్ళాం సార్. ఇది పరిస్థితి. నిన్న వచ్చింది సార్, 2 days ఫెస్టివల్ అని రాలేదు, నాకు చెప్పింది. లోపల నిన్న వచ్చింది సార్, అక్కడే నిన్న వచ్చింది. స్కూల్ దారుంది పెద్ద పండుగ రోజు మరుసటి రోజు రాలేదు. చూసింది సార్, తలుపు వారగా ఇది నిన్న వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి బెడ్షీట్లు. నిన్న వచ్చి నేనే కాల్ చేశాను, ఎక్కడున్నావు మధు అంటే చెట్లకి నీళ్ళు పట్టు, చెట్లకి నీళ్ళు పోయి అని చెప్పాను. అన్ని చేశారు. నిన్న లేదు కదా, నిన్న జరిగింది కదా. నిన్న లేదు సార్, నైటే జరిగింది. పక్కింటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు వారం నుంచి సార్ ఆ పక్కుండే రగ్గెత్తి ఈ తలుపు కేసారు. తలుపు లాక్ తీసే సిస్టమ్ లేదు సార్, గోడ దూకొచ్చి తలుపుని టార్గెట్ చేశారు. మెయిన్ తలుపుని టార్గెట్ చేశారు. కిచెన్లోకి అస్సలు వెళ్ళలేదు. ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వెళ్ళారు. మెయిన్ ఆ బెడ్రూమే సార్. శారీస్ మొత్తం ధ్వంసం చేసేసి, బీమా మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. గిఫ్ట్ కూడా ఏదో సిల్వర్ ఉంటే దాన్ని కూడా తీసుకున్నారు. గోల్డ్ పోయింది సార్, బాక్స్ నేను భద్రంగా పెట్టాను, అవంతా లోపలంతా రిమూవ్ చేసేస్తున్నారు అంతా. అంటే రోజు పని ఆమె వస్తూ ఉన్నారు సార్, పని ఆమె వస్తూ ఉన్నారు. నిన్న వచ్చింది సార్, నిన్న వచ్చారు. నిన్న వచ్చి చెట్లకి నీళ్ళు పోసి పోయినాను అని చెప్పినారు సార్. ఇంటికాడ ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు ఆ పని నేను వస్తున్నాను సార్, లేకపోతే ఈ నైట్ వచ్చింటాం మేము. ఈ నైట్ వచ్చింటాం సార్. గేట్ బిగా లేసినట్టే ఉంది. ఇప్పుడు ఒకవేళ పని ఆమె కూడా వచ్చింటుంది కదా, కాబట్టి ఆమె కూడా వేసుకొని పోయింది. అది సార్. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి 112 కాల్ వచ్చింది మాకు. కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము. విషయం ఏంటంటే రేఖ అనే ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె లాస్ట్ సండే హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి. మళ్ళీ ఈరోజు పని ఆమె చెప్తే ఇల్లంతా ఓపెన్ అయిందని, చిందరబందరని ఈమె వచ్చి చెక్ చేసుకుంది. వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది. మేము క్లూస్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాం.